హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు బగారా రైస్ చేస్తున్నానండి. సండే. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా దాల్చిన చెక్క, లవంగము, ఇలాచి, తేజ్పత్త ఇది వేసేస్తున్నాను. ఒక స్పూన్ వేసుకుంటాము, తక్కువే కాబట్టి వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఉప్పు కూడా వేసుకున్నామండి ఇప్పుడే. సరిపడా ఉప్పు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలండి. వేగానే టమాటో పండ్లంతా మెత్తగా అవ్వాలన్నమాట. మెత్తగా అయితే తర్వాత బియ్యం కడిగి వేసేస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు మెత్తగా అయిపోయి ఎరుగైందండి. ఇప్పుడు బియ్యం వేసేస్తాం అన్నమాట. చల్లి నీళ్ళు ఒక 2 నిమిషాలు వేగాలి. ఎక్కువసేపు అవసరం లేదు. బియ్యము ఒక 2 నిమిషాలు వేగాలన్నమాట, అంతే చాలు. నిమిషాలు వేగాలండి. వేగిందండి. వేరేక ఒక గ్లాసు బియ్యం కాబట్టి 2 గ్లాసులు నీళ్ళు అన్నమాట. వేడి నీళ్ళు అండి, ఇది చన్నీళ్ళు కాదు. ఎప్పుడు మనము వేయించినప్పుడు వేయించే పదార్థాల్లో ఏదైనా సరే లిక్విడ్ కానీ సాలిడ్ కానీ వేడి నీళ్ళు వేసుకోవాలండి, చన్నీళ్ళు వేయకూడదు. కానీ పొడి పొడిలాకి బగారా రైస్ రెడీ అవుతుంది అన్నమాట. ఇదిగోండి, వేడి వేడి బగారా రైస్ రెడీ. ఇలా వేడి నీళ్ళు వేయించుకొని మనం ఇలా వేస్తే పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. ఇది టేస్టీ కూడా ఉంటుంది. మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము.
వేడి వేడి బగారా రైస్ రెడీ అండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డిష్ బాగుందని అనిపిస్తే, రెసిపీ బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వేడి వేడి ఇది స్టార్ ఫ్రూట్, డ్రై ఫ్రూట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.